మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఈ బ్యారేజీలను పరిశీలించి అధికారులతో చర్చించింది. అయితే పూర్తి నివేదిక ఇవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్షాకాలంలోగా తాత్కాలిక మరమ్మతులు చేయకపోతే బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొదట మధ్యంతర నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కోరింది. దీనికి అనుగుణంగా అయ్యర్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సులతో మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఎన్డీఏ అందించింది. తాత్కాలికంగా చేపట్టాల్సిన పనులతో పాటు తదుపరి ఎలాంటి పరీక్షలు చేపట్టాలో కూడా నివేదికలో పేర్కొంది. మేడిగడ్డలో 7వ బ్లాక్ కి మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితి కూడా ఏంటన్నది తెలుసుకోవడానికి పలు పరీక్షలు సూచించినట్లు సమాచారం. తుది నివేదికను జూన్లో అందజేస్తారని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తునకు ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. రాత్రి రామగుండంలో ఆయన బస చేయనున్నారు. నిన్న కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న చైర్మన్ విచారణ ప్రక్రియకు సంబంధించిన అంశాలతో పాటు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరిస్థితులపై ఆరా తీయనున్నారు. పర్యటన తర్వాత ఎన్డీఏ మధ్యంతర నివేదికపై చర్చించి తదుపరి చర్యలపై దృష్టి సారించనున్నట్లు తెలిసిందే. కమిషన్ కు సాంకేతిక సహకారం అందించేందుకు 2 ఇంజనీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.